ఎలక్షన్స్ టైంలో అన్ని రాజకీయ పార్టీలకి చుక్కలు చూపించాలనుకున్నాడు. కానీ ఈలోపు మందు సీసాల కేసులో జైల్లోకి పడి ఆయనే చుక్కలు చూసినాడు. ఎలక్షన్స్ అయిపోయేదాకా బయటికి రాడు అనుకుంటుండగానే బెయిల్ పైన బయటకు వచ్చేసినాడు. ప్రచారం కూడా బ్రహ్మాండంగా చేసినాడు. అట్లా ఇట్లా ఓట్లు అయిపోతానే ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ని మళ్ళా జైలు తీసుకొని పోలీసు వాళ్ళు. అదేందో తెలుసుకొని వద్దాం పదండి. దేశ రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఢిల్లీలో రాజకీయాలు ఇంకో ఎత్తు అన్నట్టే నడుస్తుంది రాజకీయం. మందు సీసాల కేసులో జైల్లో పడ్డ అక్కడి ముఖ్యమంత్రి సార్కు కోర్టోళ్లు నడమంత్రపు బెయిల్ ఇచ్చిర్రు. ఓట్ల వరకే బయట ఉండేది, ఓట్లు ఒడవంగానే లోపలికి రావాలని ఆర్డర్లు వేసిర్రు. అప్పుడు ఇక శనివారంతో కోర్టోళ్లు ఇచ్చిన గడువు అయిపోవుడుతోని అయితారన్నాడు. 3ంటికి సారే చక్కగా పోలీసు వాళ్ళ కాడికి పోయిండు. నా గడువు ఒడిసిపోయింది, ఇక నన్ను దొరకపోయి జైలు వెయ్యి అన్నట్టే పోలీసు వాళ్ళకు లొంగిపోయిండు కేజ్రీవాల్ సారు. ఇగో ఇట్ట లొంగిపోయేతందుకంటే ముందుగాల రాజ్ఘాటు హనుమాన్ మందిరాలకు పోయిండు. హనుమాన్ మందిర్లో పూజలు చేసి ఆడికెంచి చక్కగా తిహార్ జైలుకు పోయిండు కేజ్రీవాల్ సారు. ఓట్ల ప్రచారానికి బెయిల్ ఇయ్యమని అడిగితే ఓ 21 రోజుల దానిక దేశం పెద్ద కోర్టోళ్లు కేజ్రీవాల్ సార్కు బెయిల్ ఇచ్చిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అట్టగా బెయిల్ కు టైం అయిపోవుడుతోని సారంతటా సారే జైలు అధికారుల కాడికి పోయిండు అన్నట్టు. ఇక ఇదిట్టుంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలకు నేను కట్టుబడి ఉంటా. ఇక ఇప్పుడు జైలుకు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. మా ఇంటి వాళ్ళకు పబ్లిక్కే తోడుండాలి, అండగుండాలి అని ఇంతకు మునిపే మాట్లాడుకొచ్చిండు కేజ్రీవాల్ సారు. మరి చూడాలి సారుకు కోర్టోళ్ళు మళ్ళీ ఎప్పుడు బెయిల్ ఇస్తారో ఏందో గానీ.